హరి ఓం. గణానాం త్వా గణపతిగుం హవామహే కవిం కవీనాముపమశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పత ఆనశృణ్వన్నోతిభిः सीदसादनं प्रणो देवी सरस्वती वाजेभिर्वाजिनीवती धीनामवित्र्यवतु गणेशाय नमः सरस्वत्यै नमः श्रीगुरुभ्यो नमः हरि ओम. एतद्भानुवासरे प्रत्येक कार्यक्रमः सायंकाल समये पंचमवादन प्रभृति पंचमवादनात् आरभ्य सार्ध पंचमवादन पर्यन्तं 30 निमेष कार्यक्रममिदं भारतीय संस्कृति वैभव अंतर्गत ऋग्वेद अध्ययन कार्यक्रमम्. एतत् कार्यक्रमाय सर्वेभ्यः संस्कृत विद्यार्थिनी विद्यार्थिभ्यः वयोजनेभ्यः सर्वेभ्योऽपि स्वागतं, शुभस्वागतं, हार्दिक स्वागतं. ప్రతి ఆదివారం సాయంకాలం 5 గంటల నుంచి 5:30 గంటల వరకు కూడా ప్రసారమయ్యేటటువంటి భారతీయ సంస్కృతి అంతర్భాగమైన ఋగ్వేద అధ్యయన కార్యక్రమానికి ప్రత్యేకంగా విద్యార్థిని విద్యార్థులకు అందరికీ కూడా వయోజనులకు అందరికీ స్వాగతము, హార్దిక స్వాగతము. వయోజనులు ప్రత్యేకంగా చెప్తున్నానంటే ఆసక్తికరంగా చూస్తున్న వాళ్ళు చాలామంది వయోజనులే, మిగతా వాళ్ళు చూస్తుంటారు. అలాంటి మహానుభావులందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు. సహజంగా కొంచెం వయస్సు మీరిన వాళ్ళు ఈ పురాణ శ్రవణం పట్ల ఆసక్తి చూపుతుంటారు. ప్రత్యేకంగా విద్యార్థులు సంస్కృతం నేర్చుకునే విద్యార్థులు ఈ కార్యక్రమంలో సంస్కృత భాషా పరిజ్ఞానం, ప్రాథమిక పరిజ్ఞాన విషయాలు వస్తాయి కనుక అవి చూద్దామనే ఉద్దేశంతో, వేదంలో ఏముందో తెలుసుకుందామనే ఉద్దేశంతో వాళ్ళు కూడా భావి భారత పౌరులు అందరూ కూడా దర్శిస్తున్నారు. అందరికీ స్వామి అటువంటి అనుగ్రహం కల్పించారు. ఇది ఒకప్పుడు మేము చదువుకున్న ఆ కాలంలో ఇలాంటి మాధ్యమ ద్వారా కార్యక్రమాలు ఉండేవి కావు. ఎవరైనా పురాణం చెప్తుంటే అక్కడికి వెళ్ళి అక్కడ కూర్చుని వినేవాళ్ళం. ఈ మాధ్యమం ద్వారా అనేక రకాల విషయాలు తెలుసుకునే అవకాశం లేదు. గురుముఖత చదువుకోవడం, పురాణ ప్రవక్తలు చెప్పేటటువంటి వాడిని ఆ విశేషాలను గ్రహించడం, తద్వారా లౌకిక ఆధ్యాత్మిక విజ్ఞానాన్ని అభివృద్ధి చేసుకునే అవకాశాలు మాత్రమే అప్పుడు ఉండేవి. ఇప్పుడు అనేక రకాల అవకాశాలు వస్తున్నాయి. ఇంటర్నెట్ అంతర్జాలంలో మనకు కావాల్సిన విజ్ఞానం పొందడానికి ఎంత అవకాశం కల్పిస్తున్నారు చూడండి. అదంతా కూడా ఈనాటి విద్యార్థులకు వరం. సాంకేతిక పరిజ్ఞానాన్ని ఆ విధంగా మనం ఉపయోగించుకుని విద్యార్థులు ప్రయోజనం పొందాలి. కనుక ఓం ప్రసార మాధ్యమం ద్వారా సాగుతూ ఉన్నటువంటి ఈ ఋగ్వేద అధ్యయన కార్యక్రమంలో విశేషాలు, సంస్కృత భాషా వైశిష్ట్యం విద్యార్థులు ప్రత్యేకంగా గ్రహించి ఆ ప్రయోజనాన్ని పొందాలని కోరుతూ ముందుగా వేదమాతను స్తోత్రం చేద్దాం. శక్తిత్రయీ వేదమాత సర్వదైవ స్వరూపిణి. శక్తిత్రయీ వేదమాత సర్వదైవ స్వరూపిణి. సత్యధర్మస్వరూపాచ పాతు నః సర్వదా శుభా. ఓంకారం బిందు సంయుక్తం నిత్యం ధ్యాయంతి యోగినః. కామదం మోక్షదం చైవ
ఓంకారాయ నమో నమః. వేదానికి మూలం ఓంకారం, ఓంకారానికి మూలం పరమాత్మ. పరమాత్మ యొక్క నాదం ఓంకారం, పరమాత్మ యొక్క రూపం తేజస్సు. అలాంటి విషయాల్ని పూర్తిగా వివరించడానికి ఋగ్వేదంలో నాదబిందూపనిషత్తు చెప్పారు. సర్వం ఓంకారం. మరో ఉపనిషత్తు ఉంది, తేజోబిందూపనిషత్తు. తేజస్వే భగవంతుడి యొక్క రూపం. నాదబిందూపనిషత్తు, తేజోబిందూపనిషత్తు. ఈ రెండు కూడా భగవంతుడి యొక్క రూపాన్ని, ఆయన నుంచి వచ్చేటువంటి ప్రణవనాదాన్ని వర్ణించినటువంటి గొప్ప ఉపనిషత్తులు. యథావిధిగా మనం ఒకసారి నారాయణ ఉపనిషత్తును అధ్యయనం చేసుకుని మనం కార్యక్రమంలోకి వెళ్ళిపోదాం. హరి ఓం. అథ పురుషో హవై నారాయణో కామయత ప్రజా సృజేయేతి. నారాయణాత్ ప్రాణో జాయతే. మనస్సర్వేంద్రియాణి చ. ఖం వాయుర్జ్యోతిరాపః పృథివీ విశ్వస్య ధారిణీ. నారాయణాద్ బ్రహ్మా జాయతే. నారాయణాద్ రుద్రో జాయతే. నారాయణాదింద్రో జాయతే. నారాయణాత్ ప్రజాపతయః ప్రజాయంతే. నారాయణాదేవ సముత్పద్యంతే. నారాయణే ప్రవర్తంతే. నారాయణాద్వాదశాదిత్యా వసవస్సు. నారాయణాద్వాదశాదిత్యా రుద్ర వసవస్ సర్వాణి చ ఛందాగుంసి. నారాయణాదేవ సముత్పద్యంతే. నారాయణే ప్రవర్తంతే. నారాయణే ప్రళీయంతే. ఇది ఋగ్వేద సూక్తం. నారాయణ ఉపనిషత్తులో మొదటి మంత్రం ఋగ్వేద సూక్తం. ఏమిటి ఋగ్వేద సూక్తంలో చెప్పింది ఏంటంటే, అథ పురుషోహ వై నారాయణో కామయత ప్రజా సృజేయేతి. విరాట్ పురుషుడు ప్రజా సృష్టి చేయాలనుకున్నాడు. అనుకుని మొట్టమొదటి ఆయన చేసింది ఏంటంటే, ఆయన దగ్గర నుంచి వచ్చింది నారాయణాత్ ప్రాణో జాయతే. మొదట ఆయన ప్రాణశక్తిని, ప్రాణవాయువుని సృష్టించాడు. ఆకాశాద్వాయు, వాయువుని సృష్టించాడు, ప్రాణవాయువుని. మన సర్వేంద్రియాణి చ. తర్వాత మనస్సును సృష్టించాడు. పంచ జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలను సృష్టించాడు. ఖం వాయుర్జ్యోతిరాపః పృథివీ విశ్వస్య ధారిణి. అంతరిక్షం సృష్టించాడు. భూమిని సృష్టించాడు. జ్యోతి తేజస్సును సృష్టించాడు. జలం సృష్టించాడు. పృథివిని సృష్టించాడు. విశ్వాన్ని ధరించే పృథివిని సృష్టించాడు. అందుకనే మనకి అనుక్రమణకులో ఏం చెప్పారు? ఆకాశాద్వాయు, వాయోరగ్ని, అగ్నేరాపః, ఆపః పృథివీ. ఆకాశంలోంచి వాయువు వచ్చింది, వాయువులోంచి అగ్ని వచ్చింది, అగ్నిలోంచి జలం వచ్చింది, జలంలోంచి పృథివీ ఏర్పడింది. ఇది అనుక్రమణిక. అదే ఇక్కడ నారాయణ ఋగ్వేద మంత్రంలో చెప్పింది అదే. ఇంకా ఎవరు వచ్చారంటే నారాయణాద్ బ్రహ్మా జాయతే. బ్రహ్మదేవుడు సృష్టికర్త. నారాయణాద్ రుద్రో జాయతే. రుద్రుడు వచ్చాడు. నారాయణాద్ ఇంద్రో జాయతే. దేవతల అధిదైవం, దేవతలకు నాయకుడు, దేవతలకు రాజు, దేవరాజు ఇంద్రుడు సృష్టించబడ్డాడు. నారాయణాద్ ద్వాదశాదిత్యాః రుద్రాః వసవః సర్వాణి చ ఛందాగుంసి. ఆ నారాయణుడిలోంచే ద్వాదశ ఆదిత్యులు, ఏకాదశి రుద్రులు, అష్టవసువులు, ద్యావా పృథివీ ఏర్పడ్డారు. నారాయణాదేవ సముత్పద్యంతే. ఆయనటికి ఆయనే కారకుడు. నారాయణుడి నుంచే ఏర్పడ్డాయి. నారాయణే ప్రవర్తంతే. ఆయనలోనే ప్రవర్తిస్తున్నాయి. నారాయణే ప్రళీయంతే. ఆయనలోనే లీనమైపోతున్నాయి. ఇది ఋగ్వేద సూక్తం. ఓం అథ నిత్యో నారాయణ బ్రహ్మా నారాయణ శివశ్చ నారాయణ శక్రశ్చ నారాయణ ద్యావా పృథివ్యౌ చ నారాయణ కాలశ్చ నారాయణ దిశశ్చ నారాయణ
ఊర్ధ్వశ్చ నారాయణ అధశ్చ నారాయణ అంతర్బహిశ్చ నారాయణ నారాయణ ఏవేదగుం సర్వం యద్భూతం యచ్చ భవ్యం. అన్నీ కూడా నారాయణుడే. పంచభూతాలు, అష్టదిక్కులు, ఊర్ధ్వదిశ అధోదిశ సర్వం నారాయణాత్ సముద్భవం. నిష్కళో నిరంజనో నిర్వికల్పో నిరాఖ్యాత శుద్ధో దేవ ఏకో నారాయణ. నిష్కళో నిరంజనో నిర్వికల్పో నిరాఖ్యాత శుద్ధో దేవ ఏకో నారాయణ. నా ద్వితీయో అస్తి కశ్చిత్. మరో దైవం లేడు. మొట్టమొదటి ఉన్నవాడు నారం అయనం యస్య సహా నారాయణ. నారం అయనం యస్య సహా నారాయణ. ఇది సంస్కృతంలో వ్యుత్పత్తి. నారం ఆ బ్రహ్మతత్వం, బ్రహ్మజ్ఞానం. అయనం నివాసముగా, యస్య సహా ఎవనికి ఉన్నదో ఆయన నారాయణుడు, బ్రహ్మజ్ఞాన నిష్ఠుడు. నా ద్వితీయో అస్తి కశ్చిత్. మరొకటి లేదు. య ఏవం వేద సవిష్ణురేవ భవతి. అది తెలుసుకున్నవాడే మాధవుడు అవుతాడు. ఈ ఆత్మతత్వం తెలుసుకున్న మానవుడు మాధవుడు అవుతాడు. అది ఇది యజుర్వేద సూక్తం. ఇంకా సామవేదంలో ఏం చెప్పారండి? ఓంకారం గురించి చెప్పారండి. ఈ ప్రసార మాధ్యమం ఓంకార మాధ్యమం. ఈ కార్యక్రమం ఓంకారంతో మొదలుపెట్టాం. ఈ కార్యక్రమం ముగింపు కూడా ఓంకారంతోనే. సర్వం ఓంకారం. ఓమిత్యగ్రే వ్యాహరేత్ నమ ఇది పశ్చాత్ నారాయణాయేత్యుపరిష్టాత్. ఓమిత్యేకాక్షరం నమ ఇది ద్వే అక్షరే నారాయణాయేతి పంచాక్షరాణి. ఓం నమో నారాయణాయేతి మంత్రోపాసక. ఓం ఏతద్వై నారాయణస్యాష్టాక్షరం. నారాయణాయేతి పంచాక్షరాణి ఏతద్వై నారాయణస్యాష్టాక్షరం పదం. ఇది అష్టాదశ అక్షర మంత్రం. అష్టాక్షరి మంత్రం. 8 అక్షరాలు ఉంటాయి. ఓం నమో నారాయణాయ 8 అక్షరాలు. ఏతద్వై నారాయణస్యాష్టాక్షరం పదం. యో హవై నారాయణస్యాష్టాక్షరం పదమధ్యేతి అనపబ్రువస్సర్వమాయురేతి. విందతే ప్రజాపత్యగుం రాయస్పోషం గౌపత్యం తతోమృతత్వమశ్నుతే తతోమృతత్వమశ్నుత ఇతి. య ఏవం వేద ఇది సామవేద సూక్తం. ఓం ఇత్యగ్రే వ్యాహరేత్. ఓం అనేటువంటి దాన్ని ముందు ఉచ్చరించాలి. నమ ఇది పశ్చాత్, దాని తర్వాత నమః అని చెప్పాలి. నారాయణాయేత్యుపరిష్టాత్, తర్వాత చెప్పవలసింది నారాయణాయ. అక్షరాలు చూసినట్లయితే ఒక్కొక్క ఈ 3 పదాలు ఉన్నాయి. 3 పదాల్లో ఎన్ని అక్షరాలు ఉన్నాయంటే మొదటిది ఓం ఇతి ఏకాక్షరం, ఒక అక్షరం. నమ ఇది ద్వే అక్షరే, నమః అనేది 2 అక్షరాలు. నారాయణాయేతి పంచాక్షరాణి, నారాయణాయ అనేది 5 అక్షరాలు, మొత్తం 8. ఓం నమో నారాయణాయేతి అష్టాక్షరం పదం. ఇది 8 అక్షరాల మంత్రం. యో హవై నారాయణస్య అష్టాక్షరం పదమధ్యేతి. ఎవరైతే ఓం నమో నారాయణాయ అనే అష్టాక్షరి మంత్రాన్ని అధ్యయనం చేస్తారో, అవగాహన చేసుకుని జపిస్తారో, అలాంటి పుణ్యాత్ముడు అనపబ్రువ సర్వమాయురేతి, ఆయురారోగ్య భాగ్యాలతో ఉంటాడు, నివసిస్తాడు, జీవితాన్ని సుఖమయం చేసుకుంటాడు. విందతే ప్రాజాపత్యం గౌపత్యం రాయస్పోషం గౌపత్యం. విందతే ప్రాజాపత్యం రాయస్పోషం గౌపత్యం. అతనే ప్రజాపతి అవుతాడు, అంత స్థితి పొందుతాడు. రాయస్పోషం ఉన్నత స్థితి పొందుతాడు. గౌపత్యం సంపద పొందుతాడు, గోసంపద పొందుతాడు. తతోమృతత్వమశ్నుతే తతోమృతత్వమశ్నుత ఇతి. దానివల్ల అతను అమృతత్వాన్ని పొందుతాడు. ఏవం వేద ఇది సామవేద సూక్తం. ఇది తెలుసుకోవడం వల్ల సామవేద మంత్రాన్ని తెలుసుకున్నట్టు అవుతుంది. ఇంకా చివరి మంత్రం అథర్వవేదం. ఓం ప్రత్యేగానందం బ్రహ్మస్వరూపం ప్రణవస్వరూపం. ఇక్కడ కూడా ఓంకారం గురించి చెప్తున్నారండి. ప్రత్యేగానందం బ్రహ్మస్వరూపం ప్రణవస్వరూపం. అకార ఉకార మకార ఇతి.
అకారం ఉకారం మకారం తానే కథా సమభరత్తదేతదోమితి. వీటిని ఉచ్చరించినట్లయితే ఓంకారం ఉచ్చరించినట్టు అవుతుంది. యముక్త్వాముచ్యతే యోగి జన్మ సంసార బంధనాత్. ఈ ఓంకారాన్ని ఎవరైతే జపిస్తారో వాళ్ళకి జన్మ సంసార బంధనాలు ఉండవు, లౌకికమైన బాధలు ఉండవు. ఓం నమో నారాయణాయేది మంత్రోపాసక విష్ణులో వైకుంఠ భువనలోకం గమిష్యతి. ఈ మంత్రజపం చేసేవాడు సత్యలోకం చేరతాడు అని చెప్పారు. తైదం పరం పుండరీకం విజ్ఞానఘనం తస్మాత్ తదిదావన్మాత్రం బ్రహ్మణ్యో దేవకీపుత్రో బ్రహ్మణ్యో మధుసూదన ఓం. ఆ దేవకీపుత్రుడే ఈ మంత్రానికి అధిదేవత, వాసుదేవుడు. కారణరూపమకార పరబ్రహ్మ ఓం. ఈ జగత్తుకు కారణస్వరూపుడు ఆయన. ఇది ఏతదథర్వశిరో యోధీతే. ఇది అథర్వవేద సూక్తం. ఈ నారాయణోపనిషత్తు చదవడం మనకి ఏమిటి ప్రయోజనం? ఇంతకుముందు కూడా ఇది అధ్యయనం చేసుకున్నాం, మరోసారి అధ్యయనం చేసుకుంటున్నాం. వేదమంత్రాలు ఎన్నిసార్లు వింటే అంత పుణ్యం. ఎన్నిసార్లు ఇది శ్రవణం చేసినా, ఎన్నిసార్లు పఠనం చేసినా ఫలితం శుభావహం అవుతుంది. మంత్రాన్ని పదే పదే చెప్పడం దేనికంటే, ప్రత్యేకంగా సంస్కృత భాషా విద్యార్థులు ఉన్నారు. వాళ్ళు ఈ మంత్రాలను ఈ మాధ్యమం ద్వారా అవగాహన చేసుకుని ఉచ్చరించడానికి ప్రయత్నం చేయండి. స్వరం తెలుసుకోవడానికి ప్రయత్నం చేయండి. గురుముఖత స్వరం తెలుసుకోవాలి. ఈ నారాయణోపనిషత్తులో ఉన్నటువంటి 4 వేద మంత్రాలు చదవడం వల్ల 4 వేదాలు చదివేంత పుణ్యం వస్తుంది. చూడండి, ప్రాతరదీయానో రాత్రికృతం పాపం నాశయతి. ప్రాతకాలం సాయం స్నాన సంధ్యావందరాలు అయిన తర్వాత ఈ ఉపనిషత్తు చదువుకుంటే రాత్రికృతం దోషం నాశయతి. రాత్రి తెలిసి చేసినా తెలియక చేసినా ఏవైనా దోషాలు చేస్తే అవన్నీ నశిస్తాయి. సాయమధీయానో దేవసకృతం పాపం నాశయతి. సాయం సంధ్యా సమయంలో ఈ నారాయణ ఉపనిషత్తు చదివినట్లయితే పగలంతా తెలియక చేసినా తెలిసి చేసిన అపరాధాలు క్షమించబడతాయి, అపరాధ దోషాలు పోతాయి. మాధ్యందినం ఆదిత్యాభిముఖోధీయాన. మధ్యాహ్న సమయంలో ఆ ఆదిత్యుణ్ణి, ఆ సూర్యభగవానుడికి నమస్కారం చేసి ఈ నారాయణ మంత్రాన్ని ఉపాసన చేసినట్లయితే పంచపాతక ఉపాతకాత్ ప్రముచ్యతే. సర్వపాపహారం అవుతుంది. సర్వవేద పారాయణ పుణ్యం లభతే. 4 వేదాలు పారాయణ చేసేంత పుణ్యం లభిస్తుంది. నారాయణ సాయుజ్యమవాప్నోతి ఏవం వేద ఇత్యుపనిషత్తు. నారాయణ సాయుధ్యం పొందుతాడు. మోక్షం 4 రకాలు: సాలోక్యం, సామీప్యం, సారూప్యం, సాయుధ్యం. సాయుధ్యమే అంటే ఆయనలో ఐక్యం అవడమే ఈ మంత్రం యొక్క విశేషం. ఇంకా మనకి ఋగ్వేదంలో మొదటి భాగం అయిపోయిందండి. 6వ మండలం ప్రారంభిస్తున్నాం. 6వ మండలంలో మనకు ఇక్కడ ఏం చెప్పారంటే, అసలు ఋగ్వేద ఉపనిషత్తులు ఎన్నో ఇక్కడ తెలియజేశారు విద్యారణ్య స్వాముల వారు. మనకి ఋగ్వేదంలో మొత్తం 4 వేదాలకు సంబంధించిన ఉపనిషత్తులు 108 ఉంటే ఋగ్వేదంలో ప్రత్యేకంగా 10 ఉపనిషత్తులు ఉన్నాయి. ఐతరేయోపనిషత్తు, కౌశితక్యుపనిషత్తు, నాదబిందూపనిషత్తు, నిర్వాణోపనిషత్తు, ముద్గలోపనిషత్తు, అక్షమాలికోపనిషత్తు, ఆత్మోపనిషత్తు, త్రిపురోపనిషత్తు, సౌభాగ్యలక్ష్మి ఉపనిషత్తు, బహురుచోపనిషత్తు. ఇంకా ఈ ఉపనిషత్తుల్లో చెప్పినటువంటి పరమాత్మ తత్వాన్ని గురించి ఐతరేయోపనిషత్తులో చెప్తూ మనకేం చెప్పారంటే, ఆత్మావా ఇదమేక ఏవాగ్ర ఆసీత్ నాణ్యత్ కించిదత్ నాణ్యత్ కించన మిషతు. క్రిందటి ఆదివారం కార్యక్రమంలో కూడా మనం ఐతరేయోపనిషత్తు ప్రారంభం చేసాం. ఇంకో విశేషం ఏంటంటే, మనకి ప్రతిరోజు కూడా ఉదయం 9:30 నుంచి సాయంకాలం 10 వరకు సాయంకాలం అదే ప్రసారం మళ్ళీ 7 గంటల నుంచి సాయంకాలం రాత్రి 7 గంటల నుంచి 7:30 గంటల వరకు కూడా పునఃప్రసారం అవుతూ ఉండేటువంటి మత్స్యపురాణ కార్యక్రమంలో కూడా ఉపనిషత్తు వాక్యాలు వస్తుంటాయి. అంచేత ఇది అధ్యయనం చేసేవాళ్ళు, ఈ కార్యక్రమాన్ని చూసేవాళ్ళు అది కూడా చూస్తూ ఉండటం వల్ల అటు పురాణ విజ్ఞానం పొందొచ్చు, ఇటు ఋగ్వేదంలో ఉన్న విశేషాలు తెలుసుకోవచ్చు. ఋగ్వేదంలో ఉన్న విశేషాల్లో ముఖ్యంగా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, భగవంతుడు షడ్గుణైశ్వర్య సంపన్నుడు. ఇక్కడ ఐతరేయ ఉపనిషత్తులో చెప్పింది ఏంటంటే, మాహాత్మ్యపి ధైర్యంచ
మాహాత్మ్యం ధైర్యం. మాహాత్మ్యమపి ధైర్యంచ యశశ్రీజ్ఞానమేవ చ వైరాగ్యమిత్యేతాని షడ్గుణైశ్వర్యముచ్యతే. మాహాత్మ్యం అపి ధైర్యం చ. సంస్కృత భాషా విద్యార్థులు ఇక్కడ శ్లోకాన్ని ఎక్కడ విడదీస్తున్నామో జాగ్రత్తగా చూడండి. ఒక నిమిషంలో పూర్తి చేసేద్దాం. ఇది మాహాత్మ్యం అపి ధైర్యం చ. షడ్గుణ ఐశ్వర్య సంపన్నుడు భగవంతుడు. అంటే భగవంతుడిలో ఉన్న 6 గుణాలు ఏమిటంటే, ఒకటి మాహాత్మ్యం, మహత్తు గలవాడు. అపి మరియు, ధైర్యం చ ధీరగుణం గలవాడు, అంటే ఇంద్రియ నిగ్రహం గలవాడు, ఇంద్రియ నిగ్రహాన్ని ప్రసాదించేవాడు. యశః కీర్తిమంతుడు, శ్రీ శోభావంతుడు, సంపత్తు కలిగినవాడు, సంపత్తును అనుగ్రహించేవాడు. జ్ఞానమేవచ జ్ఞానం కలిగినవాడు, శ్రీజ్ఞానం అంటే శోభాయుతమైన జ్ఞానం. వైరాగ్యం, రాగం అంటే కోరిక, కోరికలను తొలగించడమే వైరాగ్యం. అటువంటి వైరాగ్య సంపద ఇచ్చేవాడు కూడా ఆయనే. ఇటువంటివన్నీ ఉన్నవాడు, మనకు అనుగ్రహించేవాడు. ఈ చేతాని షడ్గుణైశ్వర్యం ఉచ్యతే, ఇది చెప్పారు. అంతేకాకుండా షడభిజ్ఞాని భగవాన్, షడభిజ్ఞావాన్ భగవాన్, భగవంతుడు 6 అభిజ్ఞలు గలవాట. ఒకటేమిటి, దివ్య దృష్టి దివ్య శ్రోత్రం, దివ్య దృష్టి దివ్య శ్రోత్రం, పూర్వస్య స్మృతిరేవచ, పరచిత్తస్య జ్ఞానంచ అప్రత్యక్షజ్ఞమేవ చ, వియద్గమన శక్తిశ్చ షడభిజ్ఞాః పరాస్మృతాః. దివ్యశక్తి గలవాడు, దివ్య దృష్టి గలవాడు, దివ్య శ్రవణం గలవాడు, సమస్త విషయాలు తెలిసినవాడు, ప్రత్యక్ష పరోక్ష జ్ఞానం గలవాడు, పరచిత్త జ్ఞానం, ఇతరులు ఏదనుకుంటారో వాళ్ళ భావన ఏముంటుందో వాళ్ళ అంతరంగ అభిప్రాయం తెలుసుకోగలిగినవాడు, వియద్గమనం ఆకాశగమనం గలవాడు. ఇవన్నీ కూడా షడభిజ్ఞాః, ఇవి భగవంతుడు ఉన్నవి. ఏతే ఋగ్వేద విశేషాः ఆగామి కార్యక్రమే భానువాసరే పరిశేషాः అధ్యేతవ్యాः. తావత్పర్యంతం సర్వేభ్యः స్వస్తి. ఈ విషయాలు మళ్ళీ ఆదివారం సాయంకాలం 5 గంటలకు మనం కలుసుకున్నప్పుడు మళ్ళీ కొనసాగిద్దాం కార్యక్రమాలు. అప్పటి వరకు కూడా సహనావతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహిషాః. గోబ్రాహ్మణేభ్యः శుభమస్తు నిత్యం. లోకాः సమస్తాः సుఖినో భవంతు. అసతో మా సద్గమయ తమసో మా జ్యోతిర్గమయ మృత్యోర్మా అమృతం గమయ. ఓం శాంతి శాంతి శాంతి. దివ్యాం భవ్యాం సుబోధాం చ శుద్ధాం అర్థప్రదాయినీం జననీం బహుభాషాణాం వందే గీర్వాణ భారతీం. స్వస్తి.